హాయ్ అందరికి నమస్కారం. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో మనం కారం బూందీ ఎలా చేసి చూపిస్తా. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద కప్ అండి 300 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను. ఇందులో నేను 2 స్పూన్ల బియ్య పిండి తీసుకున్నా. ఇలా బియ్య పిండి వేయడం వల్ల బూందీ అనేది చాలా క్రిస్పీ అండ్ క్రంచీగా ఉంటది. ఇది స్వీట్ షాప్ లో సీక్రెట్ రెసిపీ అండి. వాళ్ళు బియ్య పిండి వేయడం వల్లనే బూందీ అనేది క్రిస్పీగా వస్తది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. ఈ పిండిని మొత్తం జల్లించుకున్నా. ఇందులో ఒక స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెము పిండిని మంచి కన్సిస్టెన్సీ బ్యాటర్ లాగా జారుడుగా కలుపుకోవాలన్నమాట. ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఇది మరి థిక్గా ఉండకూడదు, మరి వాటరీగా ఉండకూడదు అండి. బ్యాటర్ అనేది మంచిగా జారుగా ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండడం వల్ల మనకి బూందీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా చేసుకోవచ్చు అండి. అంత పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. కడాయిలో నేను బూందీ గరిట తీసుకున్నానండి. బూందీ గరిట ఉంటే బూందీ అనేది రౌండ్ గా వస్తుంది. ఇలా బూందీ గరిట అవైలబుల్ లేకపోయినా ఇంట్లో ఉన్న చిల్లులు గరిట తీసుకొని కూడా చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఏది అవైలబుల్ గా ఉంటే అది. ఈ బూందీ గరిట ఉంటేనేమో కొంచెం తోకలు రాకుండా పర్ఫెక్ట్ రౌండ్ గా వస్తుంది బూందీ. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట. ఇలా ఒక డ్రాప్ వేసుకొని చెక్ చేసుకుంటున్నాను. బూందీ అడుగుకెళ్ళి పైకి వచ్చేసింది. ఆయిల్ రెడీ అయిందనమాట. హీట్ అయింది బాగా. నేను బూందీ గరిట మరీ ఎక్కువ హైట్ లో పెట్టకుండా కొంచెం దగ్గరలో పెట్టుకొని ఒక గరిట పిండి వేసుకొని ఇలా ఇలా తిప్పుకుంటూ మొత్తం బూందీ వేసుకుంటున్నానండి. చూసారు కదా, బూందీ అనేది కూడా పర్ఫెక్ట్ గా రౌండ్ గా వస్తుంది. మనము పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ జారుగా ఉంటే బూందీ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఈ రెసిపీ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. ఈవినింగ్ టీ టైం స్నాక్స్ గా కానీ పెరుగు మజ్జిగలో కానీ చాలా బాగుంటది. గరిట బూందీ వేసిన తర్వాత ఈ బూందీ గరిటని 2 వైపులా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనం నెక్స్ట్ బూందీ వేసినప్పుడు కూడా రౌండ్ గా వస్తుంది, లేకపోతే తోకలుగా వచ్చేస్తాయి. ఇలా బూందీని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బూందీ క్రిస్పీ అయిందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, అన్ని బూందీలు రౌండ్ గా వచ్చినాయి. చెక్ చేసుకుంటున్నా నేను. ఇలా క్రిస్పీగా ప్రెస్ చేయగానే క్రిస్పీగానే సౌండ్ వస్తుంది. క్రిస్పీ రెడీ అయిపోయిందండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇది చల్లగా అయ్యేదాకా, ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా, క్రిస్పీ అయిపోయేదాకా తీసుకోవాలి. మిగతా బూందీలన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ హైట్ లో పెట్టకండి గరిటని, మరీ కింద దగ్గరికి పెట్టకూడదు. కొంచెం మీడియం హైట్ లో పెట్టుకొని బూందీలు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మళ్ళీ గరిటెతో మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా బూందీ అన్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. నేను టిష్యూ పేపర్ పెట్టుకున్నానండి. ఇలా టిష్యూ పేపర్ పెట్టుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసేస్తుంది. బూందీ కూడా తీసుకుంటున్నాను. ఇలా తీసిన తర్వాత మనము కడాయిలో చిన్న చిన్న బూందీలు ఉండిపోతాయి కదండి, అవి గరిటెతో రావు కదా. ఇలా టీ స్టైనర్స్ ఉంటాయి కదా, దాని సహాయంతో తీసుకోవచ్చు. ఈజీగా క్లీన్ అయిపోతుంది ఆయిల్ అనేది. బూందీ కూడా వేస్ట్ అవ్వదు, ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట. ఇలా క్లీన్ చేసుకోవాలి. మిగతా బూందీలు కూడా ఇలానే ఫ్రై చేసుకుందాం క్రిస్పీగా. చూసారు కదండి, బూందీలన్నీ రెడీ అయిపోయింది. ఇలా బూందీలన్నీ రెడీ అయిపోయినప్పుడు ఈ వేడిగా ఉన్నప్పుడే దీనికి కావాల్సిన మసాలాలు, కరివేపాకు, వెల్లుల్లి అవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల మంచిగా పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ నేను పల్లీలు వేయించుకుంటున్నాను. ఆ ఏడైన ఆయిల్లోనే సిమ్లో పెట్టుకొని పల్లీలు ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా కొంచెం లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవడం వల్ల మంచి క్రిస్పీగా వస్తుంది. ఈ ఫ్రై చేసుకున్న పల్లీల్ని కూడా బూందీలో యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ అలానే కరివేపాకు అండి. దీంట్లో మనం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వేయట్లేదు, మీకు నచ్చితే వేసుకోండి. వెల్లుల్లి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది వస్తుంది. ఇందులోనే సాల్ట్, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కారము 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకున్నాను. ఇలా మసాలాలు వేయడం వల్లనే మంచి టేస్ట్ వస్తుంది. ఇది స్వీట్ షాప్ లో సీక్రెట్ రెసిపీ అనమాట. వాళ్ళు మసాలాలు వేస్తారు, మీకు అవసరం లేకపోతే ఉప్పు కారం వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. చాలా సూపర్ రెసిపీ అనమాట అండి. మీరు ట్రై చేయండి తప్పకుండా. చాలా టేస్ట్ కూడా బాగుంటది. పిల్లలు చాలా ఇష్టపడతారు ఇంట్లో స్నాక్స్ టీ టైమ్ గా. బాయ్ అండి.